ఆదివారం నా జీవితంలో అందించాను ప్రేమించాను కాపాడుతూ ఆరాధన మీరున్నారని వాళ్ళు ఆలోచించారు ప్రభుత్వాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి చూపించారు సేవకులు అటువంటి రేపు శిలువలో క్రీస్తు ప్రభుత్వం చూడనట్లు మీరు సహాయం చేయండి మాట్లాడుతున్న పరిశోధించినప్పుడు సహాయం చేయండి ప్రభావం పదే పరధ్యానాన్ని ప్రభావ సైతం శక్తులు ఎక్కడ ప్రభుత్వాన్ని అరవై చేయకుండా నాకు నిద్రమత్తాన్ని బాధించండి మాట్లాడుతున్న ప్రభుత్వాన్ని మాత్రమే తెలుసుకున్నట్టు అలాగే చెవులు గ్రహించగలిగిపోయింది మిషన్లు గడపడానికి ఆయన తండ్రి దేవం కంటే శ్రేష్టంగా దేవాన్ని మాటకు విలువించి ప్రభు అనేక ప్రభావం వచ్చిన్నారు ప్రభు తండ్రి ఆలైన వారికి మొదటి దయచేయండి కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి ప్రభు వాక్యం ఆధారంగా అంతా థ్యాంక్ యూ అండి. మంచిదండి. ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది మన తిరుపతిలో. ఏంటంటే ఒక ఆయన అందరితో సెల్ఫీ ఎందుకు ఒక సింహంతో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడు. స్టోరీ విన్నారా? ఆ జూలోకి దిగి దేంతో సింహంతో సెల్ఫీ దిగినాడంట. దిగంగానే దాని కోపం వచ్చింది. సెల్ఫీ నాకు ఇష్టం లేదు అంటే గ్రూప్ ఫోటో దిగుతానని అది కొంచెం అనగానే పక్కన చెట్టు మీద ఎక్కినాడు. చెట్టు మీద ఎక్కగానే అది దాన్ని అక్కడ నుండి నిలబడి మళ్ళీ ఒకసారి గర్జించింది అన్నట్టు. గర్జింగా మనవాడు భయపడి కింద పడ్డాడు. ఇలాంటి కింద పడంగానే 4-5 సింహాలు వచ్చి వాడిని 2 ముక్కలు చేసేసినాయి. దానికి ముందు మనవాడు కొంచెం చిలిపి చేష్టలు చేశాడంట. దేంతోనే సింహాన్ని ఎట్లా తొడగొట్టి ఉంటే నువ్వు మగవాడు అయితే రా అది ఇదని. సో వాడేమనుకున్నాడు, అరే ఇది చాలా జెండర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వీడికి జెండర్ ప్రాబ్లం ఏం చేశాడు, ఆడేదో ఎంత మగవాడు చూపించాడు. 2 ముక్కలు అయిపోయిన తర్వాత జనం మొత్తుకొని పోలీసులు ఫోన్ చేసి ఆ జూ ఉంటారు కదా, జూ అధికారులు చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మొత్తానికి చేసి ఆయన బాడీ 2 ముక్కలు చేశాడు. ఆల్మోస్ట్ తినేసినాయి అంట అదే ఏమంటారు సింహాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సింహం ఎంత చాలా చాలా బలమైంది అన్నమాట. మన బలానికి మించింది. ఈ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు నాకు దేవుడికి వచ్చిన మీకు తలంపులు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మగ సింహం అంట 190 కిలోలు ఉంటుంది బరువు. ఎంత 190 కిలోగ్రామ్స్ అనమాట మగ సింహం. అది వచ్చి నేను అనుకున్న దావీద్ లాంటి వాడి మీద ఒక పరుగెత్తుకు వచ్చి 190 కిలోస్ పడితే ఎట్లుంటుంది, చచ్చిపోయి ఉంటాడు. ఎంతో బలమైన వాడు తప్ప దాన్ని ఏం చేయలేడు. దాన్ని ఊరికి బయట తీయటానికి కూడా కష్టమైపోతుంది కదా. అన్నింటిలో అంత చాలా రౌద్రంగా వస్తుంది. తర్వాత ఫీమేల్ సింహం అంట అట్లీస్ట్ ఇట్ వెయిస్ 130 కిలోగ్రామ్స్ అంట, 130 కిలోగ్రామ్స్. అండ్ 16 సెకండ్లలో 74 km/h స్పీడ్ పరిగెత్తుద్దంట. అది 16 సెకండ్లు స్టార్ట్ చేయగానే అంటే 74 కిలోమీటర్స్ అంత స్పీడ్ పికప్ చేసుకున్నాం అన్నమాట. ఇంతవరకు అలాంటి మన బండ్లు ఏం లేవు కదా. కొంచెం దూరం పోయిన తర్వాత అవుతుందేమో పికప్, కానీ బట్ ఇంత పికప్ సిటీలు అయితే కాదు. ఈరోజు దేవుని వాక్యంలోంచి సింహము మీకు తెలిసిన కొంచెం చెప్పండి. సింహం బలమైంది అన్నాడు. ఇంకా మంచిదేనా? క్రూరమైంది, క్రూయల్ యానిమల్. ఇంకా సెల్ఫీలు ఇష్టం ఉండదు దానికి. గంభీరమైంది, మరి లుక్ కూడా ఎట్లుంటుంది, చాలా రాయల్గా, చాలా గంభీరంగా ఉంటుంది. ఇంకా అండి ఇంకేమన్నా అంతేనా? జూలో ఉంటుంది అని చెప్పారా? రాజు ఏం రాజు అది? జంతువుల అంతగా తెలుగులో ఏదో ఉంది, అదేంటిది? అంతేనా? మృగరాజు. మృగములన్నిటికన్నా కింగ్ అనమాట. అది డామినేషన్, బాగా డామినేట్ చేస్తున్నమాట. అండ్ దాన్ని చూడంగానే జంతువులకి ఏంటి ఒకలాంటి ఫియర్ అనమాట, ఫియర్. నేను ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని సత్యాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అది చూసినప్పుడు మనం దాన్ని అప్లై చేసుకొని మనం స్టడీ చేసి మన లైఫ్కి అప్లై చేసుకుంటే మనకు బ్లెస్సింగ్, మన ఆత్మీయ జీవితానికి ఏంటి, ఇట్స్ గ్రోత్. నెంబర్ 1, ఎవరికి భయపడదంటండి. ఏది? సింహం. ఆడు సెల్ఫీ దిగాడు,
భయపడిందా? ఆడే భయపడి పైకి చెట్టుకు ఎక్కి కూర్చున్నాడు వాడు కదా. ఎవరికి కూడా భయపడదంట. సామెతలు 30 అధ్యాయం 30 వచనం చూద్దాం. 30 చదమ్మా. 30 టీవీతో నడిచినవి 4 కలవు, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై, ఎవరికైనా భయపడి ఎవరికి భయపడి ఏం చేస్తుంది? నో టర్నింగ్ బ్యాక్ అంటది కదా. నో టర్నింగ్ బ్యాక్ అంటే ఎంత మంచి క్యారెక్టర్ అండి. ఎవరికైనా సామెతలు 30 ఏమన్నాడు దేవుడు? ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. ఎవరికి భయపడదంట సింహం. అంత గుండెగా ఏముంటుంది దానికి? దిటవుగా ఉంటుంది అన్నమాట కదండి. కానీ మనం ఏం చేయాలి? ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో తెలుసుకోవాలి. మనం కూడా ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతే కదా. కొంతమంది నేను కూడా సింహాన్ని అని వెళ్ళిపోకూడదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ మనం స్థిరపడాలి, లేక ఎక్కడ ఇది చేయాలో తెలవాలి. కానీ ఈ గుణం ఎవరికి భయపడి చదుమా వెనకకు తిరగని సింహం కదా. మనం నిజంగా ఈ గుణం నేర్చుకోవాలి. కానీ దేవుని బిడ్డల కంట చాలా ధైర్యాన్ని ఇచ్చేది ఏం చెప్పండి? ఏం ధైర్యం ఇస్తుంది? దేవుని వాక్యం. ఇంకా దేవునికి మనకున్న రిలేషన్షిప్ మనకేం తీసుకొస్తుంది? ధైర్యం తీసుకొస్తాం మనం కదా. ప్రభువుని తెలుసుకునే ముందు చాలామంది పిరికి వాళ్ళు ఉంటారు. దేవుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయారు. అందరికీ మన చుట్టాలకి గిట్టాలకి వాళ్ళందరికీ ఏమైపోతాం? ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది ఈ అమ్మాయికి, వీడికి ఎంత ధైర్యం వచ్చింది? ఎట్లా వచ్చింది ధైర్యం? యేసుక్రీస్తుని బట్టి మనకేమొచ్చిందండి? ధైర్యం వచ్చింది. సామెతలు గ్రంథం 14 అధ్యాయం 26 వచనం చదవండి. ఏమన్నా సామెతలు 14 అధ్యాయం 26 వచనం. ప్రావెర్బ్స్ 14:26 చదవమ్మా. అది అండర్లైన్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. మంచి మాట రాశాడు కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులకి ఏం తీసుకొస్తుంది? ధైర్యం. ఇంగ్లీష్ మాట బహుధైర్యం అన్నాడు ఆవిడ. ఇంగ్లీష్ చదువు 14:26. Those who fear the Lord have a secure fortress, and for the children తెలుగు ఇంగ్లీష్ బాగా కదా. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు చదువుమా. బహుధైర్యం పుట్టించునంట. బహుధైర్యం పుట్టించు. మన ఫ్యూచర్ కానీ, మన ఏమంటారు భవిష్యత్తు ఏమవుతుందని కానీ, మన హెల్త్ కానీ, వీటన్నిటి మనం ఏం అవసరం లేదు? భయపడిన అవసరం లేదు. ధైర్యం. చూసారా? ఫ్యూచర్ వీ కెన్ ఫేస్. ఎవరు? యెహోవా యందు భయభక్తులు గల వారిని బహుధైర్యం పుట్టించునంట. పుట్టించుదా? పిరికి ఆమె లాగున్నా. చాలామంది పిరికిపోయి ఉంటారు. ఎందుకంటే దేవునితో ఏముండదు, వాళ్ళకి సరైన వాక్యంతో సరైన రిలేషన్షిప్ ఉండదు. మనకు వాక్యం కానీ లేక దేవుని మాట లేక దేవుని సన్నిధి మనకేం తీసుకొస్తుంది? ధైర్యం పుట్టిస్తాడు. ప్రభువులు అయినప్పుడు చూడండి చాలామంది పిరికి వాళ్ళు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ చీకటి అంటే భయం. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు లైట్లు వేసుకుంటూ పోతారు అన్నాడు. మళ్ళీ లైట్లు ఆపుకుంటూ వస్తారు. ఎందుకు? ఒకలాంటి భయం అన్నాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఫ్యామిలీ లైఫ్ సరిగా లేకపోయినా ఊరికి బెదిరింపులో బతుకుతున్నా వాళ్ళందరూ పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని రకాల ఫియర్స్ ఉంటాయి అన్నమాట కదా. కొంతమందికి పెళ్లి చేసుకోవడం ఒక భయం. ఎందుకు? వాడేవాడో మా అయ్యలాగా వస్తాడేమో, వాళ్ళ అయ్య మంచి కిలాడి ఉండొచ్చు. ఒక భయం ఉంటుంది అండి అమ్మాయిలు కదా. తర్వాత అబ్బాయిలో కూడా ఏముంటుంది? అమ్మో కదా కొంతమందికి ఉంటుంది. కానీ యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత మనకేమొస్తుంది? బహుధైర్యం పుట్టించును. భవిష్యత్తుని గురించి, ఫ్యూచర్ని గురించి, లేక దేవుని యొక్క పరిస్థితుల గురించి వి నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్ అన్నమాట కదా. మన భవిష్యత్తు అంతా ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది కదండి. మనం ఆయనతో నడిస్తే మన భవిష్యత్తు ఒక్కొక్క స్టెప్ దేవుడు ఏం చేస్తాడు? ఎవరికైనా భయపడి వెనకకు తిరగని సింహం. సో మనం ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుందండి. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. తర్వాత వాక్యాన్ని బట్టి మనం ఏంటి? ధైర్యం. గాడ్స్ ప్రామిసెస్ని బట్టి ఏం చేయాలి? ధైర్యం కదా. మెనీ గాడ్స్ ప్రామిసెస్ ఉన్నాయన్నమాట. అది చదివినప్పుడు, అది విన్నప్పుడు మనకేమొస్తుంది? ధైర్యం. గాడ్స్ ప్రామిసెస్ ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయి. 365 వాగ్దానాలు ఉన్నాయంట మన దేంట్లో. అంటే రోజుకొక ప్రామిస్. దేవుడికి రోజుకొక ప్రామిస్. సో
నువ్వు నేనేంటి భయపడిన అవసరమే కదండి. అండ్ ఒకప్పుడు దేవుని నువ్వు ఆరాధిస్తాను మనకు అసలు ఏం లేదు, ధైర్యమే లేదు కదా. చూద్దాం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 చదువుదామా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16. తీసుకున్నా చదివండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా చేయబడతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యంతో కృపాసనం వద్ద చేరుదము. ఎందుకంటే మనకు అది ధైర్యం చూడండి, 2-3 కారణాలు చెప్పాడు. ఎట్లా వచ్చిన ధైర్యం? కృపాసనం చేరాలంటే ఎవరు? మన ప్రధాన యాజకుడు. ఎవరు ఆయన? యేసయ్య. ఆ యేసయ్య అంట చదువు కొన్ని మళ్ళీ చదువుదాం. మన ప్రధాన యాజకుడు కొంచెం పాస్ చేద్దాం, ఎందుకంటే మనకు ధైర్యం వచ్చింది. మన ప్రధాన యాజకుడు లేక యేసయ్య మనం వెళ్ళిన ప్రతి అనుభవం నుంచి వెళ్ళాడు. సో సహాయం చేయడానికి ఏంటి? ఆయన సమర్థుడు. ఇప్పుడు కష్టాలంటే, బీదరికం అంటే ఏంటో తెలిసినాడు ఏం చేస్తాడు చెప్పండి? దాని వాల్యూ తెలుసు, మనీ యొక్క వాల్యూ తెలుస్తున్నాడు. ఆయన సహానుభవం గలవాడు, అంటే మనతో పాటుగా శ్రమ పొందినాడు. లైక్ ఈ నోస్ వాట్ ఈస్ పావర్టీ. తెలుసా ప్రభుకి పావర్టీ? తెలుసా? ఎట్లా తెలుసు? ఆయన కూడా తన తల్లిదండ్రులకు హెల్ప్ చేసేవాడు. ఏమి హెల్ప్ చేసేవాడు? మ్యాగీ కార్పెంటర్ కదా, తెలుసా మీకు? కార్పెంటర్ వాళ్ళ నాన్నతో పాటు, జోసెఫ్తో పాటు యూజ్ టు వర్క్. సో హీ నోస్ వాట్ ఈజ్ వాట్. తర్వాత చదవ కంటిన్యూ. ఇప్పుడు కంటిన్యూ చేయండి. సహానుభవం కలవాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే, అది అండర్లైన్ చేయి, మన వలనే శోధించబడినను. అది సంగతి. మన వలే టెంప్ట్ చేయబడ్డాడు కానీ మనలాగా లోబడలే. తేడా ఉంది అందులో. ఏంటి? టెంప్టేషన్కి దాన్ని లొంగిపోవడానికి. మన వలే శోధించబడ్డాడు కానీ చదమ్మా. గనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం పొందుటకు. సో ఏ సమస్య నుంచి ప్రభు వెళ్ళలేదని కాదండి. కొంతమంది ఏమనుకుంటారు, నా కష్టాలు దేవుడికి ఏం తెలుసు అండి. ఫిలాసఫీ, ఎంఏ ఫిలాసఫీ వాళ్ళు. నా కష్టాలు దేవుడు తెలుసా లేదా? ఆయన సహానుభవం గలవాడంట. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్ళాడు. హీ నోస్. అయితే మనకు సహాయం చేయడానికి దేవుడు ఏంటి? సామర్థ్యం కలిగినాడు. అందుకని కృపాసనం ఎద్దకు వెళ్ళాలని ధైర్యంగా వెళ్ళొచ్చు. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ చిక్కులు ఉన్నాయి అని దేవుడికి చెప్పగలగాలి కదా. అంతేనే కదా. ఆయనని బట్టి మనకేంటండి? ధైర్యం. అంటే ఆయనకు తెలియంది ఏం లేదు. హీ వెంట్ త్రూ సో మెనీ సర్కమ్స్టాన్సెస్. ప్రతి విషయంలో శోధించబడ్డాడంట ప్రభు. మనలాగనే సహానుభవం అంటే ఏమంటారు కో ఎక్స్పీరియన్స్. ఎస్, కో ఎక్స్పీరియన్స్ కదా. సో మనకు ఆయనని బట్టి మనకేముంది? ధైర్యం. ప్రభువా అంటే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకు తెలియనివి కావు. మనం అనుకుంటా నా హెల్త్ ప్రాబ్లం దేవునికి ఏం తెలుసు అండి, ఎక్కడో ఉన్నాడు దేవుడు. లేదు, ఈ నోస్ కదా. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, సహానుభవం అంటే ఈ వెంట్ త్రూ ఇట్ అనమాట. సో కృపాసనం ధైర్యంగా సమీపించడానికి. కృపాసనం అంటే థ్రోన్ ఆఫ్, ఇంగ్లీష్లో ఏమంటుందా? థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుందా? చూడు సరే, థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు అనమాట. అడగొచ్చు, ప్రభా మన హెల్త్ ప్రాబ్లమ్స్ దేవునికి తెలుసా తెలీదా? ఎందుకు వస్తున్నాయో తెలుసా? పరిష్కారం తెలుసా తెలీదా? అయ్యయ్యో తరక గీక్కుడు. ఇప్పుడు లోకం మీద ఉన్న డాక్టర్లు ఏంటంటే 10 రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది, కానీ ఆయన ఒకటే రాయి. ఆయన ఎందుకు వస్తే ఎస్ హీ కెన్ డూ. అండ్ ఆయనకి సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ ఏమి తెలియవు, అంటే ఆయనకు లేవనమాట. హీ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ఎ రైట్ వే కదండి. సో ఎవరికైనా భయపడి వెనుకకు తిరిగిన సింహం మనకు పాఠాలు నేర్పిస్తుంది. మనకు ధైర్యం, బహుధైర్యం కలిగి ఉన్నవాడు. ఈ లోకంలో నువ్వు నేను పిరికి వాళ్ళలాగా బతకటం లేదు కదా.
ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో మనకు వెలుగు వచ్చిందాడు. వెలుగులో ఉన్నాడు ఎట్లుంటాడు? ధైర్యంగా ఉంటాడా? ఒలుగుతుంటాడా? చీకట్లో ఉన్నాడు బాబా. అవునా కదా? అవునా? పిల్లలకి ఎంత 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 భయం కదా. పిల్లలకి ఒకటే భయం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఎప్పుడైతే అమ్మా నాన్న వాళ్ళతో ఉన్నారని తెలిస్తే వాళ్ళకేంటి? ధైర్యం. నీ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఎట్లా అంటాడు? సహానుభవం గలవాడు. అయితే ఈ లోకంలో అందరు విడిచినా ప్రభు మాత్రం ఏం చేయడమా? విడిచిపెట్టాడు. నిజం సార్, రోజు రోజు మనుషులు మారిపోతుంటారా లేదా? హలో, మారిపోతుంటారా? పెళ్ళి అయిన కొత్తలో ఒకలాగా ఉంటాం, పెళ్ళి లాస్ట్కి వచ్చేటప్పుడు ఎట్లా అంటే చేంజ్ అవసరం సార్. మరి సహజం అది. కానీ ప్రభు మాత్రం ఏంటి? నిన్న నేడు. చూడు హెబ్రీ పత్రిక అందులోనే 13 ఒక వచనం ఉంది చూడు. అయ్యా ప్రభు మారాడంటావా? ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. చూడు ఎక్కడ ఉంది అది? చదువు కరెక్ట్గా 13:5. యేసుక్రీస్తు, అది కరెక్ట్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన రీతి మాత్రం మారలేదు. వే ఆఫ్ డీలింగ్ మారలే. ఒక్కటే రీతి, మాట తీరు మారలే. ఆయన గుణం మారలే, ఏది మారలేదు. మనం ఏంటి? నిన్న ఒకలాగా, ఇవాళ ఒకలాగా, రేపేంటి? ఎలా అయితే మనకే తెలుసు. మనిషి నైజం అన్నట్టు, మనిషి నైజం అది కదా. ఆ మాటకు అండర్లైన్ ఏమన్నాడమ్మా? నువ్వు కృంగినప్పుడు దేవునికి చెప్పాలి ఏంటి? ప్రభువా నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే మార్పు లేని దేవుడమ్మా నువ్వు ఆరాధించే దేవుడు. ద గాడ్ హూ విల్ నాట్ చేంజ్. మనం సర్కమ్స్టాన్సెస్ బట్టి ఏమైపోతాం? మారిపోతాం కదా. డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉంటాం, డబ్బులు ఉన్న తర్వాత ఇంకోలాగా ఉంటాం. మనం మారిపోతున్నాం కదా. ధైర్యం కలిగి ఉన్న మన దేవుడు మార్పు లేనివాడు. గడగడికి మారిపోతున్నాడు. మనం ఈరోజు ఏమవుతాడో తెలియదు మన దేవుడు అనుకో. ఎట్లుంటుంది చూడండి కదండి. అవునా కదా? ఎస్, ప్రభు యొక్క గుణగణాలను బట్టి ఎస్ మనం ధైర్యంగా ఉండాలి. ప్రభా నువ్వు ఎవరు మారినా ఈ లోకంలో ఏంటి? యు విల్ నాట్ చేంజ్. ఏమండి? అండ్ సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి. మొదటి సమూయేలు 30:6 ఇక్కడ చూడండి. డేవిడ్ సంగతి చెప్తాడు. మొదటి సమూయేలు 30:6 చదువు. 30:6 30th chapter 6th verse. దావీదు మిక్కిలి దుఃఖపడిను. అది అండర్లైన్ చేయి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. అప్పటికే ఆయనకి 8 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకుంటా అనలేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకుంటే అసలు అక్కడ దేవుడు రాశాడు తన దేవుడైన యెహోవాను బట్టి గాట్ ఏమంటారు? కరేజ్ అండి. ఇంగ్లీష్ బాగుంటుందో? ఇంగ్లీష్ చదవండి. బికాస్ మెన్ వర్ టాకింగ్ ఆఫ్ ఏమండి ఇందాకే కొంత ఒక గంట క్రితం వరకు దావీదుతో అందరూ అయ్యా నువ్వే రాజు, నువ్వే దేవుడు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి చూసి ఏమైపోయారు? స్టోనింగ్. అంటే ఆయన చంపేద్దాం సరే, మనిషి ఎట్లా మారిపోతాడా? తర్వాత చదవండి. బట్ డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ లార్డ్ హిస్ గాడ్. అంత మంచి మాట రాశాడండి. ఇంకొక వర్షన్ చదువు. అది డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. ఎలా? హౌ డిడ్ హి ఎంకరేజ్? బికాస్ హీ నోస్ తన దేవుడు ఎవరో తెలుసు అన్నమాట. ఆయన గుణం ఏంటో తెలుసు, ఆయన లక్షణాలు ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు. నువ్వు దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటావో అంత లోకంలో ఎలా ఉండగలవు? ధైర్యం. లేకపోతే పిరికి ఏమైపోతావు. కొంతమంది పిరికి వాళ్ళు చంపేసుకుంటారు. ఇందుకు ధైర్యవంతులు చచ్చిపోతారా పిరికి వల్ల? చెప్పు. బాగా ఆలోచన చెప్పండి. పిరికి వల్ల ధైర్యవంతులు చచ్చిపోయేది పిరికోలే కదా. పిరికోలేనా? ధైర్యవంతులు ఏం చేస్తారు? లైఫ్ని ఫేస్ చేస్తారు. ఛాలెంజెస్ ఏం చేస్తారు? ఫేస్ చేస్తారు. పిరికోలు ఏం చేస్తారు? అదే నాతో కాదు, హుస్సేన్ సాగర్ నా దిక్కు. ఇప్పుడు మగవాళ్ళు కూడా చచ్చిపోతున్నారండి విచిత్రంగా. కొన్ని రోజులుగా లేడీస్ చనిపోయి పాపం వాళ్ళు సున్నిత మనసులుగా. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతున్నారు, ఆ వీళ్ళు ధైర్యపడుతున్నారు సావకరా నాయన.
తన దేవుడైన యెహోవాను బట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడు, దేవుడు ధైర్యం తెచ్చుకున్నాడు. బికాస్ తను నమ్మిన వాడు ఎవరో తెలుసు ఆయనకి, తెలుసు కదండి. అదే కొంతమంది డీల్ అయిపోతున్నాడు. ఏదన్నా నాకు వచ్చి ప్రాబ్లం రాగానే ఏంటి, అసలు చావు అనేది నీ నోట్లోకి రాకూడదు. ముఖ్యంగా నువ్వు దేవుని బిడ్డ అయితే కదా, భార్య భర్తలకు ఏదైనా గొడవ అయిందనుకో ఏంటది, నేను చచ్చిపోతే మంచిగా ఉంటుంది నీకు. ఏం మంచిగా ఉంటుంది, ఆయన నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకుంటాడు. మనం అనుకుంటాం వాడు పాపం నాకు కమిటెడే కానీ, బట్ ఆ గ్యాప్ అనేది మగవాడు ఏం చేయలేడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయింది కానీ నువ్వేం చేస్తావు, పిల్లలు ఉన్నారు నువ్వు. విచిత్రం ఏంటంటే మన దేశంలో చనిపోయేది విడో అమ్మాయికి పెళ్లి చేసుకోవడం కష్టం ఉంది, కానీ భర్త చనిపోయిన వాళ్ళని చేసుకోవడానికి భార్య చనిపోయిన చేసుకోవడానికి ఏంటి, ఎవడు సంకడు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయడం రెడీగా ఉంటారు. నేను చచ్చిపోతే మంచిది అనమాకేమో ఇంకోసారి. కొంతమంది భార్య భర్త కొట్లాడుకొని ఈ చావు మాట రాకూడదు, దయ్యం ఏం చేస్తాడు నీ నోట్లో అది ఆ పదాన్ని పెడతాడు అన్నట్టు. కానీ గాడ్ సేస్ యూ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. బికాస్ దేవుడు ఏంటంటే ఎట్లంటే సింహం ఎట్లుంటుంది, ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. ఎవరికి భయపడదంటండి, వెళ్ళిపోవడమే అది ముందుకి కదా, ఎవరికి భయపడదు. ఇది దాన్ని చూసి అందరు భయపడాలి, కానీ ఇది మాత్రం ఏంటి ఫార్వర్డ్ అంతే. బికాస్ అది తెలిసినవాడు దాని శక్తి ఏంటో, దాని మేక్ ఏంటో తెలిసినవాడు దానికి. సో వెళ్ళిపోద్ది అంతే, అహంకారం కాదు, ఆ దర్పం అనమాట. అది దేవుని బిడ్డలో మనం మన దేవుడు ఏంటో, మన వాక్యం ఏంటో, ఆయన గుణం ఏంటో తెలిసినప్పుడు మనం ఎట్లుంటుంది లోకంలో, పిరికి అయిపోయి నేను చచ్చిపోతా, నేను అది చేసుకోవాలి కదా. ఎస్, వెరీ బ్యాడ్. అమ్మాయిలు ముఖ్యంగా దేవుని బిడ్డలు డోంట్ టెల్ అబౌట్ డెత్ కదా. దేవుడు ఇచ్చే వరకు ఉండాలా లోకంలో అంతే. దేవుడు రారా అంటే వెళ్ళిపోవడమే. ఆయన పిలుపు కన్నా ముందు వెళ్ళిపోయి ఉంటే ఏమంటాడు తెలుసా, అక్కడ తీసుకొని ఎందుకు వచ్చినావు, ఎవడు రమ్మన్నాడు నిన్ను ఇప్పుడు గెట్లాస్తా అన్నాడు, కానీ ఇక అంతే. అటు పోయి ఇటుగాక నువ్వు కదండి. టైం కన్నా ముందు పోతే ఏమైతే చెప్ప, ఎక్కడికైనా టైం కన్నా ముందు పోయండి ఏం చేయాలి, ఐడిల్ అంతే. మేము వచ్చారు మీరు వెయిట్ అక్కడ పెళ్ళి తొందరగా వెళ్ళిపోయాను 1 hour ముందు. పాస్టర్ గారు అంటే అమ్మ కొంచెం డర్టీగా ఉంది, కొంచెం కూర్చోయి అంటాడు. మరి ఏం చేస్తావు, మరి గంట ముందు పోయి 2 గంటలు లేట్ పోయినా ఏం చేస్తారు, సారీ అమ్మ అయిపోయింది. ఒకసారి ఇట్లనే మేము లేట్గా అవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేము నాకు పద్మాటికి కొన్ని రోజుల క్రితం. ఈసీఐలో పెళ్ళి, మా సండే స్కూల్ పిల్లవాడు. పోదాంలే మన వాళ్ళు అయ్యి ఈసీఐలు ఇక్కడే అది ఏదో వెయిట్ చేస్తారు, వెయిట్ అది ఎప్పుడో అవుతుంది. మేము వెళ్ళేటప్పుడు అన్నం గిన్నం అయిపోయి అందరూ వస్తూ ఉన్నారు. మేము కూడా నవ్వినాం, ఎందుకు ఏడవలేక నవ్వినాం అనమాట. అయ్యో ఆ పెళ్ళికొడుకు అమ్మ వచ్చి, అయ్యో తమ్ముడు ఇప్పుడు వచ్చాయండి అక్క, మేమే అన్న ఏం చెప్పాలి, నాకు జవాబు లేదు. చూస్తే అందరు గిన్నెలు అని తోముతున్నది, తీసుకుపోయినారు అనమాట. అలా అన్నారు, తమ్ముడు తినమన్నారు. ఏం తినాలి ఆడ ఉంటే కదా తింటాను. సరే అక్క అన్న, వంటగది లేకపోతే ఏం లేదు. సరే మెల్లిగా మేము అన్నం వస్తాం, మేము మెల్లిగా ఎవరికి చెప్పాలి వస్తామని పక్కన వెళ్ళి ఆడే హోటల్ ఉంది, ఉడిపి హోటల్, ఆడపోయి చపాతీ ఏదో తినేసి దేవుడా అంటే వచ్చింది. ఇంతవరకు చెప్పలే ఎవరికి అది, ఎందుకు అదొక అవమానకరమైన కార్యం. పోతే అంత లేట్ పోతాం, లేకుంటే అసలు ముందు పోములే, కానీ అంత లేట్ పోయినా మనకి ఏమవుతుంది, ఏముండదు మొత్తం ఊడ్చిపడేసినాడు అనమాట. సో ఏంటమ్మా మనకు ధైర్యం కలిగి ఉండి ముందుకెళ్దాం. రెండోది చూద్దామండి. రెండోది సింహంలో ఇంకొక సంగతి ఉంది. సింహం అంట ఫైట్కి ఎట్లుంటుంది, ఆల్వేస్ విల్లింగ్ టు ఫైట్. ఏమైనా అది కాదు, నాకు రెస్ట్ కావాలి లేకపోతే ఒళ్ళు నొప్పులు అందన్నట్టు. ఇట్స్ ఆల్వేస్ తెలుసా దేనికోసం ఫైట్ చేస్తే తెలుసా సింహం, ఆహారం కోసం. వెరీ గుడ్. ఇంకా దాని టెరిటరీ కాపాడుకుంటున్నాడు, దానికి ఒక సరిహద్దు కాపాడుకుంటాడు. ఇంకా కిడ్స్, దాని సింహ పిల్లలు ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్లో, కబ్స్. వెరీ నైస్. ఆ కబ్స్ అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఈ సందర్భాల్లో సింహము ప్రత్యర్థితో ఏం చేస్తుంది, ఫైట్ పోరాడుతుంది. పోరాట పట్టిమ ఉందన్నమాట. మీరనొచ్చు నేను కూడా పోరాడతాండి రోజు, నా భర్తతో ఏంటి వారానికి 2 సార్లు అన్న తగు వేసుకుంటా. ఆ పోరాటం కాదు, అవి సింహం ఓడిపోయిన సింహాలు అవన్నీ. దేవుని కోసం ధైర్యంగా ఉండే సింహాలు ఆయనతో ఈయనతో పోరాడు. ఎట్లా ఏంటి మనం కూడా పోరాడుతున్నాం. ఎవరితో చెప్పండి. ఎస్. 2 సమయాలు 10:12 ముందు చూడండి ఒకసారి. 2 సమయాలు 10:12 10, 12 చూడమ్మా. 1 శామ్యూయల్
2 Samuel 10:12. అప్పుడు ధైర్యము తెచ్చుకోము. ధైర్యం తెచ్చుకొనుము, జనులను ఆ, మనము దేవుని పట్టణములను మన మన జనులను జనులను మన దేవుని పట్టణములను మన దేవుని పట్టణములను తలంచుకొని తలంచుకొని ధైర్యము తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుందాం. తన దృష్టికి ఏది అనుకూలమో ఆ. యెహోవా దానిని చేయును గాక. ఎస్, లెట్ us ఫైట్ ఫర్ ద లార్డ్. ఇంగ్లీష్ చదువుమా. Be strong బీ స్ట్రాంగ్ and let us fight bravely బట్ అండ్ లెట్ us ఫైట్ బ్రేవ్లీ for our people ఫర్ అవర్ పీపుల్ and the cities of our God. అండ్ ద సిటీస్ ఆఫ్ అవర్ గాడ్. The Lord will do what is good in his sight. ద లార్డ్ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఏంటి ఒక్కోసారి సింహంలాగా మనం కూడా ఏం చేయాల్సి వస్తుంది, పోరాడాలా. ఎస్, ఊరిన కామ కూర్చుంటే ఇప్పుడు సింహం ఊరిన కామ కూర్చున్నాడు, ఏం చేస్తారు మిగతా సింహాలన్నీ? దాన్ని అటాక్ చేసి చంపేస్తారు మనం కదా. అందుకనే గొర్రెల కాపరి చేతిలో కట్టలేదనుకో, గొర్రె కూడా కరుస్తుందంట. గొర్రెలు ఎక్కడ కరుస్తాయా? కానీ వాడి చేతిలో కట్టలేదు కాబట్టి కరుస్తాయి. ఒకసారి అంట ఇక్కడ చూడండి, పంచతంత్రాలకు స్టోరీ ఉంది. ఒక నాగపాము అనుకుందంటే అదే లాభం లేదు, అందరు నన్ను ఏం చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, అందరు నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, నా విషసర్పం అంటున్నారు, అందుకని నేను మారుమనసు పొందుతానని ఒక గురువు గారి స్పీచ్ విందంట. అది గురువు గారు ఉంటాయి కదా, కొన్ని స్పీచెస్ ఉంటాయి. గురువు దగ్గర పోయి నువ్వు మంచిగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, ఇదంటే ఇది కూడా అరే నిజమే, ఇక్కడి నుంచి నా జీవితం ఏం చేస్తాను, మార్చేసుకుంటా. నో మోర్ ఫైటింగ్స్, నో మోర్ కసుబుసులు వద్దు, ఐ బి వెరీ కామ్ అనుకున్నాడు. వెరీ గుడ్ అనుకుని ఆడ పోతుంటే పిల్లలందరూ పాము అనుకుని దాన్ని కొడతాం స్టార్ట్ చేసినారు అనమాట. సహజంగా అట్లా కొట్టగానే పాము ఏం చేస్తుంది, లేసి ఇట్లా లేవగానే జనాలకేంటి డగడగ అని కదా. కానీ అది ఆ స్పీచ్ ఉంది కదా, గురువు గారి స్పీచ్, అప్పటి నుంచి ఏం చేసిన కామ్గా ఉందన్నమాట. అందరికీ దాన్ని కొడతాం, దీంట్లో అది తిడతాం, అది ఇది చేయటం స్టార్ట్ చేసినారు అన్నమాట, దాన్ని హింసించడం. ఎందుకంటే అది ఏం కావట్లే, రియాక్ట్ కావట్లేదు. అది ఇక అట్లా తప్పించుకొని సాగు తప్పి కన్ను లొట్టపై ఇంట్లోకి పోయింది. అమ్మయ్యా అని, అరే ఇదే బాబు నన్ను జనాలు ఏంటి, నేను మంచిగా అయిపోదామంటే కొడుతున్నారు, నన్ను రాళ్ళు ఇసురుతున్నారు, పిల్లలు కూడా నా వెనకాల ఏంటి పడుతున్నారు, వాళ్ళ పెద్దలు రాళ్ళు ఇసురు, అది ఏంటి ఆలోచన చేసి మెల్లిగా ఆ నైట్ గురువు గారు దిగిపోయిందట. అయ్యగారు మీరు మార్నింగ్ ఒక స్పీచ్ ఇచ్చారు, ఏంటది ఈ సౌమ్యంగా ఉండాలి, మనం మారుమనసు పొందాలి, ఎవరిని గొడవ పడదు, అది ఇదని. మరి నేను అలా ఉన్నందుకు ఈరోజంతా ఏమైనా నేను దెబ్బలు తగినాయి, అందరు నన్ను తిట్టినారు, పోరోళ్ళు కూడా నన్ను వెనకాల ఏం చేస్తున్నారు, కొట్టుతాను. నేను ఎట్లా అక్కడ తప్పించుకొని మా ఇంటికి పోయి సాగు తప్పి కన్ను లొట్టపోయింది అంటే ఆయన అండి, అది కాదమ్మా నిన్ను కరవద్దన్నాను కానీ బుస్సన్నా కొట్టాలి కదా, బుస కొడితే ఒకడికి ఏమైపోతుంది, ఎవరికన్నా భయం వస్తుంది. అది కూడా ఆపేస్తే ఏంటి, నువ్వు వానపాము లాగానే లెక్క. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎస్, ఏమి కావద్దు. ఆర్టీసీ బస్సులో వెళ్తే పోనీలే, ఆడే టీజ్ చేసుకుని ఆడే ఊరుకున్నావు అనుకున్నావా? ఆడేమనుకుంటాడు, అమ్మాయి అనుకుంటాడా? కనీసం బుసన్నా కొట్టాలన్నమాట. అంటే కనీసం నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో. సింహము ఏమండి అన్నాడు, అయా మన దేవుని పట్టణం కోసం మనం పోరాడదాం. నేను చెప్పాను ఇందాక, మనందరం కూడా బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నాం. ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేంట్లో ఉన్నారు, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారు. ఎవరితో? సాతాన్ వన్ ఫ్రెండ్స్తో. ఈ లోకంలో నువ్వు నేను చాలా ఏమంటారు యుద్ధంలో ఉన్నాడు మానసికంగా. అండ్ చుట్టుపక్కల చూసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనమాట, మనకు వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా, లేక దేనికి వ్యతిరేకమైన మాటలు, అవన్నీ మన మీద ఏమైతే అటాక్ చేస్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం, చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ ఇవన్నీ కనబడవు, కానీ ఏమైతే దాని ఎఫెక్ట్ మనం కనిపిస్తాం. అవునా? ఎస్ ఏంటి మరి దేవుని బిడ్డలు నిజంగా జెన్యూన్గా ప్రభు మారుమనసు పొందారు, ప్రభు కోసం నిలబడాలన్న కోసం సాటనిక్ అటాక్స్ ఉంటాయి. ప్రతి డిస్కరేజ్మెంట్ ఒక మాట ద్వారా వాని యొక్క ఆయుధాలు వాడుతుంటాడు. సేటన్ యొక్క ఆయుధాలు నీకు తెలుసా? మీకు ఏంటో
ఫోర్ వెపన్స్ ఉన్నాయి సైటన్. 4 వెపన్స్ ఆఫ్ సైటన్. కొంతమంది భయపడుతున్నారు, అయ్యో వాని సంగతి ఎందుకు, ఇప్పుడు వాడు ఏమైనా అనుకుంటాడు. ఏమనుకోడు చెప్పు, వాని వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటాడు. సైటన్ అటాక్ ఏంటో తెలుసా? డిస్కరేజ్మెంట్. ఎస్, అది చాలా పవర్ఫుల్ వెపన్ కదా. ఏం డిస్కరేజ్ చేస్తాడు? నీతోడు కాదు, వేస్ట్, నువ్వు ఇంకా నువ్వేంటి. అది దేవుడు అంటే ఒక అర్థం పడదు, ఈడు అనేస్తాడు అన్నట్టు. ఏమని? వేస్ట్ మారడు, మేము ఆయన మారడు అంతే. వేస్ట్ ప్రార్థన చేసి ఏంటి? వేస్ట్ నీకు చేయక ప్రయోజనం. నెంబర్ 2 అబద్ధం కదా. లైస్, విల్ యూస్ లైస్. నీ గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా చర్చలా? తెలుసా నాన్న? ఏమనుకోరు. మన గురించి అనుకునే టైం హైదరాబాద్ తీసుకైతే అసలు లేదు. వాళ్ళ గురించి వాళ్ళే అనుకోవడమే ఏం లేదు, టైం లేదు. ఎవడన్నా ఏదైనా అనుకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు, కానీ మన కదా కొన్నిసార్లు అబద్ధాలు క్రియేట్ చేస్తాడు డెవిల్. సో దట్ నిన్ను ఏం చేయడానికి, నేను లాక్ చేయడం, నిన్ను కృంగ చేయడానికి కదా అబద్ధాలు. వాడికి అబద్ధం కదా, అబద్ధికుడు వాడు. నెంబర్ 3 తొందర పెడతాడా? దేనికి? డెసిషన్ చేయడానికి వాడు తొందర చేస్తున్నాడు. ఎందుకు? తొందరలో రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. వాడికి కావాల్సింది అది, తొందరలో రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. క్షణికావేశం అంటాడు చూసారా? ఎందుకు ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది? తొందర చేస్తాడు. చెయ్యి, ఏదో ఒకటి. మీ ఆయన గుణపాఠం నేర్పించు, గిన్నెలన్నీ పగలగొట్టు, గుణపాఠం. తొందర చేస్తాడు. మీ ఆయన గుణపాఠం నేర్పించు, ఆయన అప్పుడే వింటాడు. బెండ్ చెయ్యి, వంగు, అది చెప్తాడు. వాడు నేనేం చేస్తుంటాడు? వాడు తొందర చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు తొందర చేయడు. యూ టేక్ ఏ ఓన్ టైం అంటాడు. దేవుడు తొందర చేశాడా? నా హీ స్లో జెంటిల్ గాడ్ కదా. నెంబర్ 4 చెప్పండి. జలస్ అంట. ఇంకా జలస్ ఎక్కడనా? ఎట్లా? దేవుళ్ళ మంచిగా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వేరే వాళ్ళు మన మీద ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? జలస్. చాలా ఎదిగిపోయినారు వాళ్ళు. ఒకసారి లారీ వెనకాల నేను వెళ్తుంటే నన్ను చూసి ఏడవకరా అన్నాడు. వాడెందుకు వాడు రాసుకున్నా చూసారా మీరు? వాడికి అంటే వాడు ఏడుపు వేరే, కానీ నన్ను చూసి ఏడవకరా అన్నాడు. ఒకటి ఈయన చూసి ఎవడు ఏడుతాడా? చెత్త లారీని చూసి? అది కాదు కదా. అది ఆ లారీ చూసి ఎవడు ఏడుస్తాడు? అవునా కదా. మరి దాని వెనకాల ఉన్నది ఏంటిదని? వాడు అచీవ్మెంట్, వాడు థింగ్స్ చూసి మనం జలస్ అయ్యేటట్టు వాడు డెవలప్ ఏం చేస్తాడంటే, చూడు వాళ్ళు చూడు ఎట్లా ఎదిగినారు, నువ్వు ఉన్నావు ఏం లాభం. చూడు వాళ్ళ ఆయన 2 చేతులు ఏం చేస్తున్నాడు? ఆర్జిస్తున్నాడు. నువ్వు జలస్ ఏంటి? రకరకాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. అండ్ లెట్స్ ఫైట్. మనం యుద్ధ భూమిలో నువ్వు మర్చిపోకూడదు. నువ్వు వాడు శతవిధాల ప్రయత్నం చేసి నేను ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. అన్నమాట దేవుని బిడ్డలతో నుంచి దూరం చేసేస్తాడు కదా. దేవుని బిడ్డల దగ్గర దూరం చేస్తాడా? ఎందుకో? కలిసి ఉంటే వాడు ఐకమత్యంగా ఉంటే వాడు ఓడిపోతాడు. కాబట్టి ఏం చేయడం మంచిది? విడగొడతాం. ఎట్లా విడగొడతాడు? మనస్పర్ధలు క్రియేట్ చేయడం కదా. వాడు తెలుసు ఐకమత్యం ఉంటే వాళ్ళని ఏం చేయొచ్చు? ఈజీగా విన్ చేయొచ్చు. కానీ వాడు ఏం చేస్తాడు? యూనిటీ లేకుండా. ఫ్యామిలీస్లో కూడా చూడండి, ముక్కలు చేస్తాడు అన్నట్టు. ఏదో ఒక భేదం చేస్తాడు, ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు. అది లేడీస్ని వాడుకున్నా, జెంట్స్ని వాడుకున్నా, విల్ ట్రై టు స్ప్లిట్ పీపుల్ అంతే కదా. ముక్కలు చేస్తే అప్పుడు ఏమవుద్ది? ఏదో ఉంది కదా పాలసీ ఒకటి, డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడదు. ప్రభు ఏంటి? కమ్ టుగెదర్, బీ హ్యాపీ. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అంటారు. అది దేవుని మాట, అది దేవుని యొక్క ఆలోచన, మనసు. వీడిదేంటి? డివైడ్ రూల్. చూసావా? ఏమండి మరి మొదటి 2 కొరింథీ 10వ అధ్యాయం 4 వచ్చిన చూద్దామా. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4 వచ్చిన 10:4 చదవండి ఎవరన్నా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి సో దేవుని ఎదుట మా యుద్ధోపకరణములు
మన యుద్ధోపకరణం యుద్ధం ప్లస్ ఉపకరణం ఏం వెపన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఏమన్నాడు వెపన్స్ ఆఫ్ The weapons we fight. వెపన్స్ వీ ఫైట్ వీ హ్యావ్ వెపన్స్ అండి వాట్ వెపన్స్ వీ హ్యావ్ చెప్పండి నాకు ఒకటి ప్రార్థన ఇంకా ఇండివిజువల్ ప్రార్థన ప్లస్ గ్రూప్ ప్రార్థన ఏ ప్రార్థన అంటే వాడికి భయం గ్రూపా ఇండివిజువల్ రెండు భయమే అందుకని నువ్వు ప్రార్థన చేయకుండా చూస్తాడు లేకపోతే ప్రార్థనలో నిద్ర వచ్చేటట్టు చూస్తాడు జో లాలి అని గ్రూప్ ప్రార్థన కూడా ఏంటాడికి ఇంకా భయం కదా కరెక్ట్ టైం నువ్వు ప్రార్థన బయలుదేరే టైంకి ఏమవుద్ది ఎవడో ఒక యూజ్లెస్ వస్తాడు అన్నట్టు అమ్మ పేపర్ ఉందా అమ్మ లేకపోతే పాత సామాన్లు ఇవ్వమ్మా అని ఈమెకి లక్షల బ్యాంకులు ఉన్నా కూడా పాత సామాన్ల దగ్గర అది తీసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటది గిన్నెలు గిన్నెలో ఈ మంచిగా ఉంటాయి గిన్నెలు ఇంటి చుట్టూ మీకు తెలుసా నేను మంచిది అది మన వాళ్ళు తెలంగాణ అమ్మాయిలు తెలంగాణ చర్చ అది వీటికి వెళ్ళిన అన్ని డిస్ప్లే పెడతారు చూసారా మీరు అన్ని డిస్ప్లే ఎప్పుడో చిన్నప్పటి నుంచి దాన్ని గ్యాదర్ చేసుకుంటాడు కలెక్షన్ కదా గుర్తుందా మీకు కొన్ని అంటే పాత ఇప్పుడు అమ్మాయిలు లేరులే కానీ పాత వాళ్ళు కొన్ని అన్ని డిస్ప్లే ఉంటాయి ఇంట్లో చుట్టూ వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అట్లా చేసి అన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఇచ్చినాయి వాళ్ళ తాత అమ్మ ఇచ్చినాయి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చినాయి ఇన్ని ఉన్నా కూడా మనకు ఆడిచ్చేది ఏంటి ఏంటది వాడు ఎవడు పాత సామాన్లోడు ఇంకా ఎవడు పేపర్ సవరాలు కడతామని వస్తాడు ఒకడు ఆడిచ్చింది కూడా మనకేంటి చాలా వాడు కిలోని జుట్టు తీసుకొని ఇంత చిన్న ఈ పిల్లలకు బట్టి ఉగ్గు గిన్నె ఇస్తాడు అన్నట్టు ఇదేందా అంటే ఇంత అవసరమ్మా వాడు లక్షలు అమ్ముకుంటాడు కిలోలు చాలా ఖరీదు కదా జుట్టు ఒకవేళ పెద్ద ఇంటిలో ఉండే అమ్మాయిలకి అది దట్స్ వెరీ కాస్ట్లీ ఇంత గిన్నె ఇచ్చిపోతాడు పిల్లలు ఉగ్గు గిన్నె అంటున్నాడు ఇవి అది సంతోషం అబ్బా నా జుట్టు అంతా దారపోసి ఏం కొన్నా అరే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా ఉండని కానీ ఇదేంది ఇది సాటిస్ఫాక్షన్ సరిగ్గా టైంకి వస్తాడు పేపర్లు ఏమైనా ఉన్నాయా అమ్మ లేకపోతే ఒకసారి మా ఇంటికి ఒక ఏమో కానీ ఏంటి వచ్చాడు ఒక ఆమె వచ్చింది సార్ అమ్మగారు ఉన్నారా అని ఎందుకంటే కాదు నన్ను చూసి సార్ జుట్టు ఏమన్నా ఉన్నాయా సార్ నీకు కనపడతలేదా లేకపోతే ఏందమ్మా నాకు ఏమన్నా ఏం జుట్టు ఏమంటావు ఇంకేముందా నాకు అయ్యా మిమ్మల్ని కాదు సార్ మేడం ఆమె ఎవరు నన్ను కాదు అడిగింది కానీ నేను ఊరికి ఆమె తీసి సార్ జుట్టు ఏమైనా ఉన్నాయా సార్ అంటుంది ఏంటి నా దగ్గర ఎక్కడ ఉన్నాయమ్మా ఎప్పుడో అయిపోయినాయి అన్నాను అర్థమైందా ఈ జుట్ల కోసం కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఈ అక్కలు కూడా ఇచ్చేసి ఏం కొనుక్కోవాలంటుంది ఒక చిన్న ఊగు గిన్నెన పాల పిల్లలు పోసే పాల గిన్నె ఉంటుంది చూడు అది కొంటే ఏంటి ఓ అప్ప వెరీ హ్యాపీ ఏమండి వాళ్ళు ఏమైంది తెలుసా గిన్నె కొన్నా అని చెప్పారు ఈడనుకుంటాడు ఇమేజినేషన్ ఇంత పెద్దది ఏదో కొనింది మా కవిత ఇంత పెద్దది ఏదో కొనింటే పాలు ఇచ్చేది ఏదో అది ఎంత ఉంటుంది ఈ బుడ్డి పాపకి ఇంత పెడుతుంటాడు ఇది అన్ని కలిపి పిసికి అది సెరలాక పెట్టేది ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ ఏమన్నాడండి మనం పోరాడున్నది దేంతో కాదు శరీరంతో కాదు డెవిల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అందుకనే ప్రార్థనా జీవితం చాలా ఏంటి ఇంపార్టెంట్ నువ్వు ప్రార్థన చేయాలి మనకు గుంపు ప్రేయర్ అయినప్పుడు ఏం చేయాలి కలవాలి కదా అది స్టాప్ చేసేస్తుంటాడు అనమాట ప్రేయర్ అంటే వాడికి ఏంటి అస్సలు నిన్ను ఎంత వీలుంటే అంత లాగేస్తుంటాడు ఈవెన్ మందిరాన్ని కూడా చూడండి అవును హీ విల్ ట్రై టు స్టాప్ యూ అసలు ఎంత పాసిబుల్ అంత చేస్తాడు అన్నమాట దేని విషయాలు అంతే ఉంటాయి ఎప్పుడు కదా అవునా కదా ఏమండి మనం సత్యం గమనించాం ఇంకోటి 1 తిమోతి 1:18 చదువుమా 1 తిమోతి 1:18 1:18 చదువుదాం 1 తిమోతి చాప్టర్ 1:18 చదవండి ఏమన్నా చదువుమా 1 తిమోతి పత్రిక 1:18 వచ్చినాం నా కుమారుడు తిమోతి ఆమేన్ మంచి పోరాటం అంటండి విశ్వాస పోరాటం ఏంటి మంచిదా చెడు నేనేది ఏంటంటే సింహం పోరాడుతుంది కానీ దేనికోసం రైట్ కాజ్ కోసం
మంచి మంచి కారణం ఉంటుంది అనమాట. మనకలాగా ఏంటి పిచ్చి పిచ్చి కారణాలు ఉండాలి కదా. ఇక్కడ నాత్ కుమారుడు అని తిమోతి చదువు. నీవు విశ్వాసమును ఆ, మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఆ, ఈ మంచి పోరాటం పోరాడవల్లని చదమ్మా. వాటిని బట్టి యాజకులు నీకు అప్పగించున్నాను. మంచి మనస్సాక్షి అన్నాడు. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? కాన్షియన్స్. మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం పోరాడు తిమోతి అన్నాడు. ఏంటి ఈ మనస్సాక్షి సంగతి ఎంతమంది తెలుసు? మనస్సాక్షి ఉంటుందా దమ్మాయిగూడలో? ఎక్కడ ఉంటుంది ఎక్కువ? ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుందా? ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది అది? చెవులోనా? ప్రతి మనిషిలో ఒక ఏముండాలి? ఒక కొన్ని మనస్సాక్షులు పనిచేయవు తెలుసా నీకు? పనిచేయవు కదా. మనస్సాక్షి ఏం చేస్తుంటుంది నీకు చెప్పు మనకి? నీకు మాట్లాడుతుందిగా. ఒక ఇన్నర్ స్మాల్ వాయిస్ లోపల ఉంటుంది అన్నమాట కదా. ఇప్పుడు అనుకో, ఉదాహరణకి నిర్మల వాళ్ళ 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 ఆయన ఇంటి అయిన జేబులోంచి కొంచెం డబ్బు తీసేస్తుంది అనుకో, మనస్సాక్షి ఏం చెప్పుద్ది? ఆయన చూస్తున్నాడు చూడలేదు అనుకున్నావు కదా, ఆయన రాత్రి లెక్క పెట్టుకొని వదిలినాడు ప్యాంటు తెలుసు అని చెప్పుద్దాం. ఎవరు? మనస్సాక్షి. ఎవరు చెప్పరు కానీ లోపల మనకొక దాన్ని ఏమంటారంటే ఇన్నర్ వాయిస్ ఆర్ కాన్షియన్స్ అంటారు అన్నమాట. అది చెప్పుద్దే జాగ్రత్త కదా. ఒకవేళ దేవుని భయభక్తులు ఉంటే స్త్రీకి ఏం చెప్పుద్ది? దేవుడు చూస్తున్నాడు కదా, లేకపోతే తీసుకున్నావు ఆయన చెప్పు అంటే చెప్తా అన్నారు. అంటే ఆ మనస్సు ఆయన ఏమో నాకు చెప్పి చేస్తున్నాడా అని అంటే ఒక్కసారి మనస్సాక్షి మనం ఏం చేస్తాం? దాన్ని మనం నొక్కేస్తాం అన్నమాట. పని చేయకుండా అది మాట్లాడితే మనల్ని కరెక్ట్ చేస్తుంటాం కాబట్టి, అంటే సరైన సన్మార్గంలో నడిపిస్తాం కాబట్టి మనకేంటది? వీ డోంట్ వాంట్ టు గో. సో దాన్ని సప్రెస్ చేసేస్తాం. ఎప్పుడైతే సప్రెస్ చేసేస్తామో క్రమంగా నీ మనస్సాక్షి నేను ఏం చేస్తుంది? నిన్ను లీడ్ చేయటం ఆపేస్తుంది అన్నట్టు. అందుకనే మనస్సాక్షి ఎప్పుడైతే డెడ్ అయిపోయిందో చాలా పెద్ద పెద్ద ఏదో పనులు చేయడానికి రెడీ అయిపోతాడు మనిషి కదా. సో మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఆలోచన చేద్దాం. మూడోది చెప్తాను చూడండి. సింహం అంట ఇట్స్ ఆల్వేస్ ఇన్ గ్రూప్స్ అనమాట. దాని యొక్క గుంపులో ఉంటుంది అది. మనం జనరల్గా వినేది ఏంటంటే అది గుంపులో ఉండదు, అది ఏమంటారు చాలా సింహాలు ఒంటరిగా కాదు, అది ఆల్వేస్ ఇన్ గ్రూప్స్. అంటే తన పిల్లలు తన జాతి వీటితో కలిసి ఉంటుంది, గ్రూప్స్ ఉంటుంది అన్నమాట. వేటాడటానికి మాత్రం ఎట్లుంటుంది? ఒకటే. కానీ మళ్ళీ వేటాడిన తర్వాత అవన్నీ దాన్ని ప్రైడ్ అంటారు అన్నమాట. ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు. గుంపుని ఏమంటారు? ప్రైడ్ ఆఫ్ లయన్, PRID. ప్రైడ్ అంటే ఒక గ్రూప్, వాళ్ళ బంధువర్గం అంతా కలిసి నివసిస్తారన్నమాట. దేంట్లో? ఆ ప్రైడ్లో, ఆ గుంపులో. చూడండి 57వ కీర్తన 4 వచ్చిన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది చూడు. 57:4 కీర్తన 57:4 చదవమ్మా. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, ఉపద్రకుల మధ్య నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడికల గట్టి. చాలమ్మా. ఇంగ్లీష్ చదివారన్నా 57:4 Psalm 57:4. I am in the midst of lions. I am in the midst of lions. I lie among ravenous beasts. People whose teeth are spears and arrows. ప్రైడ్ అంటుంది చూడు. ఎక్కడ ప్రైడ్ ఆఫ్ లయన్స్ ఏదంటే 57:4 చూడు. ఉందా ఇంగ్లీష్లో? ఏదైనా వర్షన్లో ఉందా? లేదా? సో మన సింపుల్గా గమనించాలి ఏంటంటే అవి తమ బంధువర్గం, కిడ్స్, దాని కబ్స్, వాళ్ళ భార్య అందరు కలిసి ఎక్కడ ఉంటారు? ఒక గుంపు. దాన్ని ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు. ఒక గుంపు ఏమిటి దాని నేచర్ అండి అది. మనం కూడా గుంపులో ఉన్నంత కాలం మనకేంటి? సేఫ్. ఏ గుంపు? దేవుని బిడ్డల గుంపులో ఉన్నంత కాలం మనం సేఫ్టీ అండి. ఎప్పుడైతే దేవుని గుంపు వదిలేసి నువ్వు బయటకు వెళ్ళిపోయినావో ఏంటి? ప్రమాదం కదా. దేవుడు అందుకనే ఏమన్నాడు సార్, దాన్ని చూడండి సార్, లూకాస్ వార్త దీంట్లో సార్ 12:32 లూకాస్ వార్త, లూక్ చాప్టర్ 12:32 చదువు. చిన్న మంద భయపడకుడి అన్నాడు చూడు. 12:32 చిన్న మంద భయపడకుడి. ఏమన్నాడండి? మంద అంటే ఏంటి అర్థం? గుంపు, చిన్న గుంపు కదా. గొర్రెలు ఏమంటారు?
మంద కదా, చిన్న మంద. ఏమండి మనం గ్రూపులో ఉన్నంత కాలం, దేవుని బిడ్డలతో ఉన్నంత కాలం సేఫ్టీ. చిన్న మంద భయపడకుడి కదా. యాక్ట్స్ 12:5 చదవమ్మా, ఫాస్ట్గా తొందర తీద్దాం. యాక్ట్స్ 12:5 అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ చదువుదాం. 5 చదువు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు మళ్ళా గుంపు కదా, గ్రూప్ ఆఫ్ ప్రేయర్, గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ టుగెదర్ అండ్ ప్రే. ఇంగ్లీష్ 12:5. But the church was earnestly, amen, చర్చ్ అంటే గుంపు కదా, earnestly praying. చూడండి చర్చ్ ప్రేయర్ ఏమైందో చదువుమా, కంటిన్యూ. ఇంగ్లీష్. The night before Herod was to bring him to the trial, Peter was sleeping between two soldiers. ఏమంటే నెక్స్ట్ డే ఆయనకి ఏముంది? ఆయన చంపేటానికి రెడీగా ఉన్నారు. ఈయన నైట్ ఏం చేస్తాడంటే, పేతురు ఏం చేస్తాడమ్మా? చదువు ఏం చేస్తాడు? Peter was sleeping between two soldiers. ఏం చేస్తాడు? ఇవాడన్నా పడుకుంటాడు, రేపు వస్తామంటే. రేపు ఏదైనా సాగుకి వెళ్ళాలంటే ఈ నైట్ నిద్ర పట్టదు మనకి. ఏ బస్సు పట్టుకుందాం, అదే ఎక్కుదామా, ఇది దిగుదామా కదా. కానీ మనమే చేస్తున్నాం అనుకో రేపు. ఈయనంటే యువర్ స్లీపింగ్. అర్థమైందా? స్లీపింగ్ అన్నాడా? పేతురు చదువు, ఇంగ్లీష్ చదువు, తెలుగు చదువు. పేతురు హేరోదు ఏంటండి అంత ధైర్యం ఆయనకి? ఇక్కడ పోలీసుడు నిద్రపోతున్నాడు ఆయన. అంటే వాళ్ళు మేలుకున్నారు, ఇన్ని మధ్యలో ఇన్ని నిద్రపోతున్నాడు. వాళ్ళు మేలుకున్నారు, ఆడెక్కడ నిద్రపోతాడు? ఎందుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఎస్, నా దేవుని ఎవరో తెలుసు, వీళ్ళు టేక్ కేర్ ఆఫ్ మీ అని నిద్రపోయాడు. ఎప్పుడన్నా మన పిల్లలు రేపటి సంగతి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మన పిల్లలు అడుగుతారా, అమ్మ రేపు అన్నం ఉందా, బియ్యం ఉందా, సంచి దేవాలనా, షుగర్ ఉందా అని అడుగుతారా? ఏమడుగుతారు వాళ్ళు? ఏమడగరు, నెక్స్ట్ నిద్రపోతారు అంతే. పాలు వస్తాయా, రేపు వర్షం వస్తుందా, ఏమడగరు. ఎట్లా కామ్ అంతే. ఎందుకు? ఫెయిత్ ఆన్ పేరెంట్స్ అనమాట. ఈ పేతురు ఏమన్నాడు? ఇద్దరు మంచిగా ఉంటే మనం నిద్రపోయాడు. ఏం కాదు, అర్థమైందా? ఎస్, ఆల్వేస్ ఇన్ గ్రూప్స్ అనమాట. పేతురు ఎప్పుడైతే చర్చ్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఒక సంగతి జరిగింది చూడమ్మా. కంటిన్యూ చేయి. ఇదిగో ప్రభువు దూత ఏంటి, సంఘం అయితే ప్రార్థన చేస్తుంది మనం ముందు చదివాం. ప్రభువు దూత, సి హౌ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్. ఏంటి ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేయటం మొదలెట్టాడంట? వర్క్ చేయటం. ప్రభువు దూత అంటే ఎక్కడికి? జైలుకి వచ్చింది, జైల్లోకి కదా. చదవండి. ఎవరు లేపారు? బాబు పీటర్ లేని ఆయన చాలని లేపి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల ఊడిపడ్డాయన. అప్పుడు నువ్వు బెల్ట్ సరిగా వేసుకో, చెప్పులు తొడుక్కో. బాబు ఫాలో మీ అంది. అంటే ఫస్ట్ మెయిన్ గేటు, సెకండ్ మెయిన్ గేట్ ఆఫ్ ద సిటీ దాటినారంట. పట్టణం ఇనుప గవిని అంటే కోటకుండే ఫోర్ట్ డోర్ అనమాట. ఎంత డోర్లు ఉంటాయి తెలుసా? ఇంత ఉంటుందా? 5 ఫీట్లు ఉంటుందా? ఇనుపై అనమాట కదా, మేడ్ ఆఫ్ ఐరన్. చదమ్మా. దానంతటా అదే తెరుచుకుందంట. వారు చూడండి, ఇదంతా ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ అండి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. అంటే అక్కడి నుంచి ఏం కావాలి? నువ్వు కంటిన్యూ జర్నీ. అప్పుడు మనోడికి ఏమైందంట? అప్పుడు మనోడికి తెలివి వచ్చి చదవండి.
అది అండర్లైన్ అక్కడ అనేకులు కూడి అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు? నీ ఇంట్లో ఉందా ఇలాంటి వాతావరణం కదా? మన ఇళ్ళల్లో ఏం కావాలండి? ప్రేయర్ ఉండాలా? ఎక్కడ వెలుగుండదు అక్కడ దెయ్యాలు ఉంటాయి. అలా ఫర్ ఇన్ఫర్మేషన్ కదా, ఎక్కడ వెలుగుండదు అక్కడ ఏముంటుంది? చీకటి. అలా డెవిల్స్ సంబంధించినాడు. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తారంటే మధ్యరాత్రి అది నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు అన్నమాట. ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ చూసావు నువ్వు. అందుకనే సేటన్ మనం గుంపులో ఉన్నాం. సేటన్ నేను అభ్యంతరపరుస్తున్నాడు అన్నమాట కదా. పేతులు లేచి తలుపు కొట్టినాడంట. ఏమంటే పొద్దున్న లేచి ఏమవుతుంది చెప్పండి మీకు? ఆ జైల్లో లేడు వీడు. ఏమవుతుంది చెప్పండి అసలు? ఇప్పుడు ఎవరో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి జైల్లోంచి వెళ్ళిపోయాడు అనుకో, మార్నింగ్ అంతా లెక్క పెట్టుకుంటారు. అదే ఏడురా వాళ్ళు ఏదో కాఫీ టీలు అయ్యి ఉంటాయి టైం. ఏడు పలానోడు అంటే అప్పుడు ఏమవుతుంది? పెద్ద కమోషన్ అయిపోయి డోర్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి. కావాలి వారు అట్లా ఉన్నారు, పోలీసులు అట్లా ఉన్నారు. ఈ మధ్యలో మనిషి లేడు. ఇప్పుడు ఎట్లుంటుంది చూడండి. మార్నింగ్ పెద్ద కమోషన్ ఏమైపోయాడు? చచ్చిపోయిన శవం ఉండాలి కదా. అంత కావాలి, మూడో కావాలి దాటి మనిషి ఎట్లా అయిపోయినాడు? అది పవర్ ఆఫ్ ఏంటి? ప్రేయర్. అందుకనే డెవిల్ ఏం చేస్తుంటాడు మనల్ని? చెయ్యండి. ఒకసారి బిజీగా పెట్టిస్తాడంట, సో దట్ యు నాట్ ప్రే. ఒక్కోసారి అనవసరమైన దాంట్లో చిక్కుకొని ఆలోచన చేస్తుంటాం. ఎందుకు ఆమె ఇట్లా ఉంది, ఎందుకు ఆమె ఎట్లా ఉంది, ఎందుకు ఆమె అట్లా ఉంది. అదే మన టీవీ9 మన న్యూస్ ఎట్లా చూపిస్తాడు? రోజంతా ఏదో ఒక తోక కనిపిస్తుంది అనుకో ఎవరికన్నా, వాడికి తోక ఎందుకు వచ్చింది, ఇదే న్యూస్ ఆ రోజంతా. కొంతమంది ఆలోచన అట్లా చేస్తారు కదా. ఎట్లా ఆమె ఎందుకు ఇట్లా ఉంది, ఈ కోణం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాస్ట్ ఏంటి? ఏం లేదు అక్కడ. ఎందుకు అట్లా అన్నాడు? ఊరికినా అన్నావు అని నువ్వు లైట్ తీసుకో. అరే నేను రాత్రి అంతా నిద్రలేక పెద్ద ఏం చేసినా, నేను ధ్యానమే చేసినా కదా బుక్ అంతా. ఒకటి నేను ఒకటి నవ్వుతాను, జోక్స్ అన్నాను. అర్థమైందా? సేటన్ ఏం చేస్తాడు? మన మైండ్స్ని ఇట్లా అనవసర విషయాలు ఎంగేజ్ చేస్తాడు. సో దట్ విల్ నాట్ ప్రే కదా. లేండి మరి మనం గుంపులో ఉంటే ఆశీర్వాదం. 1:4 కూడా 1:14 చదవమా? Acts 1:14 చదువు. Acts 1:14 చదువు. మన టైం అయిపోతుంది. Acts 1:14 చదవండి తొందరగా. మీరందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయండి. చిన్న గుంపు అండి కదా. యేసు సహోదరులు అందరూ కలిసి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఇలా చనిపోయిన తర్వాత వారు ప్రార్థన చేస్తారు. 2:46 చదవమా? అందులోనే 2:46 చదవమా? మరియు ప్రతిదినం. సో గుంపులో కలిసి ప్రార్థన చేయాలమ్మా మనం. దెన్ గాడ్ విల్ వర్క్. నీ ఇంట్లో సమస్య కానీ, నీ ఇంట్లో మార్మల్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎనీథింగ్, లెట్స్ ఆల్ ప్రే కదా. ప్రేయర్కి ఇంపార్టెన్స్ అది. నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే ఏమవుద్ది? దేవుడు వర్క్ చేయడం ప్రారంభిస్తాడు అన్నమాట. నువ్వు ప్రార్థన ఆపంగానే తర్వాత అంటే మనం కలిసి పని కూడా చేయాలి కదా. కలిసి ప్రార్థన చేయడమే కాదు, కలిసి ఏం చేయాలి? అపోస్తల కార్యాలు 18:3 చదవండి ఎవరన్నా. 18:3 వారి వృత్తికి ఎవరి సంగతి చెప్పండి? అది పౌలు, ఇంకా అకుల ప్రిస్కిల్లాలు కదా. వారు వృత్తికి డేరాలు కుట్టువారు గనక. చదవండి. అండరైంది. వారు కలిసి పని చేయొచ్చు. సో వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడంట. ఎవరితో? ఈ అకుల ప్రిస్కిలాలు. ఇందుకు వాళ్ళిద్దరు అన్నదమ్ములా? గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇట్లా రెండు మాటలు ఉంటాయి కొన్ని దగ్గర. అకుల ప్రిస్కిల్లా అని, తర్వాత సొదొమ గొమొర్రా అని, తర్వాత ఇంకేముంటాయి? ఎలీషా, ఏలియా. వీళ్ళిద్దరు జాగ్రత్తగా ఉండండి కదా. మనం వీళ్ళిద్దరు భార్య భర్తలు, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్స్ గాడు కదా. తర్వాత వీళ్ళు కలిసి ఉన్నారు, కలిసి వర్క్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఉందండి అసలు సంగతి. ఇదంతవరకు బాగుంది, కానీ కొంతమంది డిఫరెంట్ థింకర్స్ ఉంటారు. అందరూ ఈరోజు వచ్చి రండి హాలిడే ప్రార్థన చేద్దామంటే అప్పుడే ఆడు పిక్నిక్ పోతాడు.
వాళ్ళు డిఫరెంట్ థింకర్స్ అన్నాడు. అట్లా చరిత్రలో ఒక బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఏలియా టైం అనుకుంటా. అయ్యా మాకు స్థలం సాల్ట్లే అంటే పద మరి అడవి వెళ్ళి కట్టెలు కొట్టుకోండి అంటే అడవి సాఫ్ చేసుకొని కట్టుకోండి అంటాడు. ఒకడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఏం చేస్తాడు. 2వ రాజులు 6వ అధ్యాయం 2వ రాజులు 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువు. 2వ రాజులు 6వ అధ్యాయం 1 నుంచి 5 చదువు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దనున్న స్థలము చదవండి. చదవండి. ఏమంటే చూడండి, ఒక చిన్న హింట్ ఇస్తాడు దేవుడు. ఏంటంట, అయ్యా కొట్టుకోండి అన్నాడు. కానీ ఒకడేమని చేశాడు, అయ్యా అయ్యా మీరు కూడా మాతో రావాలన్నాడు. ఎందుకు? మోయనికా చచ్చా. ఎందుకండి? దైవజనుడు వాళ్ళతో ఉంటే ఏంటి? ఆశీర్వాదం. అయ్యా మీరు కూడా రండి. కట్టెలు నరికేది ఆ కుర్రోళ్ళే, యవనస్తులు కదా, ఈయన పెద్ద ఆయన. మీరు మాత్రం మాతో దయచేసి రండి సార్ అని అడిగాడు, రిక్వెస్ట్. సో మనకు కూడా అండి పెద్దవాళ్ళు మనతో ఉంటే ఏంటి? ఆశీర్వాదం కదా. లేకపోతే దేవుడిని అడగాలి, ప్రభా ప్లీజ్ కమ్ విత్ మీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వాడు ఏ పిచ్చి ప్రశ్నలు వేస్తాడు అది తర్వాత సంగతి, కానీ మీరు మాత్రం రండి ప్రభు అని. చదవమ్మా, మంచి మాట వాడాడు కదా, చదువు అక్కడి నుంచి చదువు. మీరు మాతో కూడా రావాలని కోరగా చదవండి. వారు జాతి గమనించండి, వారు యోర్దానికి వచ్చి, మానులు అంటే ఏంటి? చెట్లు. ఒక్కడు అక్కడ స్లోగా చేద్దాం. ఒకడు అందరు మానులు అడిగితే ఈడేం అంటున్నాడు? దూలం అర్థం చెప్పు. అందరు కింద కొడుతుంటే ఒక యూనిక్ పర్సన్ పైకి ఎక్కి కొమ్మలు కొనుక్కున్నాడు. అర్థమైందా? కొంతమంది అందరు ప్రార్థన చేద్దానంటే ఆ రోజే పిక్నిక్ వెళ్తాడు. ఆ రోజు ఏం చేస్తాడు? నేను బట్టలు కొనుక్కోవాలి యాలిటెక్స్లో అన్నాడు. వీళ్ళు యూనిక్ థింకర్స్ అన్నాడు. ఈ జనాలు ఏం గారు? మిక్స్ గారు కలర్. చాలా ప్రమాదం ఉండేది కదా. అందరూ ప్రార్థన చేశాడు, అందరూ పరిచయకి వెళ్ళినప్పుడు అందరూ మనల్ని వి షుడ్ గో ఏకీపించాడు. యూనిక్గా ఉంటే జరగదు. ఇది ఈయన యూనిక్గా ఉన్నాడు. చదవమ్మా కంటిన్యూ. ఒకటి దూలం నరకుచుండగా గొడ్డలి ఊడి నీడు, ఆడు గొడ్డలు ఏమైపోయింది అని ఊడిపోయి నీళ్ళు పడిపోయింది. ఎలీషాతో అన్నాడు, అయ్యా ఎలీషా ఉంటాం మంచిదైందండి, అయ్యా నా ఏలివాడా ఏం తెచ్చాడు? ఎక్కడ అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది గొడ్డలు తేకపోతే వాడేం చేస్తాడు? తీసుకురామంటాడు. ఎక్కడ తీసుకొస్తాడు? నదిలో పడింది అది. సో ఫైన్ కట్టమంటాడు. ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడు కరెక్ట్. ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాడంట. ఎస్, దైవజనుడు ఉన్నాడు కాబట్టి అది దొరికింది. లేకపోతే విచిత్రం చూసారా? అద్భుతం కూడా. ఇనుము ప్రపంచంలో ఇంతలో తేలిందే లేదు కదా. ఇనుము తేలుతుందా? నీళ్ళలో ఎక్కడ తేలుతుంది? అది తేలిందంట. ఎట్లా? ఈయన ఎక్కడ పడిందని అడిగి అక్కడ ఒక కట్ట వేయంగానే. ఎందుకు చెప్తున్నా అంటే, గ్రూప్లో ఉండు, గుంపులో ఉండు, సంఘంతో ఉండు, నీకు నాకు మేలు కదా. రకరకాల పనులు ఉంటాయి మనకు. పనులు ఎప్పుడు వరకు ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి ఏదో పని కదా. పని అయిపోయింది రా బాబు అంటాను లేదు, ఏదో ఒక పని. కానీ దేవుని బిడ్డలతో కలిసి ఉంటాం చాలా ముఖ్యం. ఎందుకంటే సింహం ఎప్పుడు ఎట్లా ఉంటుంది? వాళ్ళ గ్రూప్లో ఉంటుంది, ప్రైడ్లో ఉంటుంది అనమాట. ప్రైడ్ అంటే గర్వం కాదు, దాని గుంపు అనమాట, గుంపు కదండి. ఎస్. 2వ యోహాను పత్రిక 9వ వచనం చదవండి ఎవరన్నా. 2వ యోహాను పత్రిక 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. ఈ బోధ తేక ఇది ఉంటుంది చూడండి. 2వ యోహాను పత్రిక 9వ వచనం చదువుమా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి. సో ఈ గ్రూప్తోనే ఉన్నాం మనం, దేవుని బిడ్డలతోనే, దేవుని సంగతుల్లోనే. లేకపోతే మనకి క్షేమం కాదు అనమాట కదా. అవును, అవునండి, అవును. మీకు తెలుసు ఒక స్టోరీ విన్నా. ఒక 4 ఆవులు అంటే కలిసి ఎప్పుడు కలిసి ఉండే అన్నట్టు. ఒక సింహం ఒక ప్లాన్ చేసింది, గుర్తుందా స్టోరీ?
ఒక సింహం ప్లాన్ చేసి 4 ఉంటే మనం ఏంటి మనకి కష్టం. అందుకని ఏం చేద్దాం, విడగొట్టాలి. ఎట్లా విడగొడతావు, అవి కలిసే ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుంటున్నాయి అని ఒక ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు చెప్పండి, గుర్తుందా మీకు? 4 అవి 5 4 5 ఆవులు కలిసే ఉంటాయి, ఎక్కడ పోయినా కలిసి వస్తాయి. ఎక్కడికైనా దీనికి ఒక ప్లాన్ చేసి అయితే కష్టం అయితే అవన్నీ మాకేమవుతాయి, ఒకవేళ అటాక్ కూడా చేయొచ్చు అని ఏం చేస్తాడంటే ఒక చిన్న నక్క భావన, నక్క భావ, మంచి పేర్లు కూడా బాగా పెడతారులే. ఒకవేళ మీ అమ్మాయిలకి అలాంటి భావాలు ఉంటే అది పిలవకండి, మనసులో మనసులో నక్క ఉంచుకొని భావాన్ని పిలవండి, పర్వాలేదు కదా. ఈ నక్క భావ ఏం చేస్తుందంటే వచ్చేది ఇక్కడ రాని ఒక దాన్ని పిలిచి, అవును ఏంటి నువ్వు అని దాని గురించి ఏదో బ్యాడ్గా చెప్పారు. అది అట్లా డెవలప్ అయ్యి అది నేను మీతో ఉంటే నేను వేరుగా వెళ్ళిపోతున్నాను, ఒకటి వెళ్ళిపోతుంది అంతేనా, నేను రిమెంబర్ అది వేరుగా వెళ్ళిపోగానే ఇదే అదనని చూసావా. కలిసి ఉంటే సేటన్ కూడా మనల్ని ఏం చేయలేడు, ఏం చేస్తాడు, ఏమి చేయలేడు. అటాక్ వచ్చిన అందరం కలిసి ఏం చేయొచ్చు వాడిని. అందుకని ఏం చేస్తాడంట, చీలికలు తీసుకొస్తాడు అన్నమాట. ముందు మనసు చీలుస్తాడు, తర్వాత మనిషి చీలుస్తాడు, తర్వాత బాడీని తెలియజేస్తాడు కదండి. ఎస్, సింహం గురించి ఇంకోటి చెప్పి ముగించేస్తా. ఏమంటే లాస్ట్గా బైబిల్లో యూదా గోత్రపు సింహం ఉంది. ప్రకటన 5:5 చదవండి ఎవరన్నా. యూదా గోత్రపు సింహం 5:5, ప్రకటన 5:5. లయన్ ఆఫ్ జూడా అని ఉంటుంది చూడు, ఉందా? చదువుమా. ఆ పెద్దల్లో ఒకడు యూదా గోత్రపు సింహం అంట. చాలా ఎవరు ఏంటి యూదా గోత్రపు సింహం? యేసయ్య కదా. యేసయ్యకి ఏముంచాడు, యూదా గోత్రపు సింహం. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు, నిస్సహాయ స్థితిలో గొర్రె పిల్లలాగా వచ్చాడు బెత్లెహేములో, గుర్తుందా? నిస్సహాయ స్థితిలో ఆయనని సో పవర్లెస్ అనమాట. ఇదే పవర్లెస్ అంటే పవర్ ఉంది కానీ ఆయన కంట్రోల్ దాన్ని ఏమంటారు దాన్ని అంటే అన్నీ చేయగలడు. కానీ ఏంటి, మానవుడిగా వచ్చాడు కాబట్టి దాన్ని అంతా కూడా దాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు అనమాట. గుర్తుందా? ప్రభు అక్కడ కూడా దైవిక స్వభావాలు చూపించాడు అనుకో. దైవిక స్వభావాలు ఉన్నాయి కానీ పవర్ ఆఫ్ గాడ్ చూపించాడు. ఇప్పుడు ఎవడో వచ్చి నువ్వు బెలియాలతో ఇవన్నీ చేస్తున్నావు అన్నాడు అనుకో, ఏం చేయొచ్చు అండి ఇప్పుడు? లేకపోతే అంతెందుకులేండి, ఈ గెచ్చమైన తోటలో అరెస్ట్ చేస్తారు, ఏం చేయొచ్చు ప్రభు? మీరు తెలుసా, కానీ కత్తి తీసి ఏం చేస్తాడు, మెడ నరుగుతాడు. కాదు, మెడ గురి, కానీ అది మిస్ అయిపోయి ఎక్కడ కొట్టాడు, ఈ నైట్లో కొట్టినాడో మరి ఆయన దేవుడిగా కత్తి ఎట్లా వాడాలి. సరే దేవుడు అప్పుడు ఏమంటే తెలుసా ప్రభు, ఇదిగో కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. నిజమేనా? నువ్వు సీసా పట్టుకుంటే సీసాతోనే పోతావు, వదలకపోతే. అగరబత్తి పట్టుకుంటే దాంతో వెళ్ళిపోతావు. అగరబత్తి అంటే కదా నిజం. పాపమును ఏది పట్టుకున్నది ఏం చేస్తుంది నిన్ను? అంత పెద్ద మహాపండితుడు సొలొమోను ఏం పట్టుకున్నాడు, లేడీస్ని పట్టుకున్నాడు. వాళ్ళతోనే ఏమైపోయాడు కదా. మంచి ప్రిన్సిపల్ అండి, కత్తి పట్టుకొని వాడు కత్తితోనే పోతాడు అనమాట కదా. అయితే ఈయన ఎవరు, ఆవిడంటాడు పేతురు కత్తి తీసి వరలో పెట్టు, ఒకవేళ నేను వేడుకుంటే ఎంతమంది సైనికులు వస్తారా? 12 సేనా వ్యూహంలో సైన్యులు వస్తాడు అన్నాడు. కానీ వేడుకోడు. ఎందుకు చెప్తున్నానంటే ఎస్, లాస్ట్ టైం ప్రభు నిస్సహాయ స్థితిలో ఈ లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈసారి ప్రభు ఎట్లా వస్తుందో తెలుసా, ఇదిగో ఎట్లా యూదా గోత్రపు ఏమండి సింహము ఎప్పుడు ఎవరిని స్పేర్ చేయదు. దాంట్లో ఒక పక్షపాతం ఉండదన్నమాట, భేదం కూడా ఉండదు. దానికి ఏది కావాలంటే దాన్ని ఏం చేస్తుంది, వేసేయటమే. గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ లైక్ ఎ జడ్జ్ కదా. ఆయన యూదా గోత్రపు వెరీ ఫెరోషియస్గా రాబోతున్నాడు అన్నమాట, కదా. అయితే మనం ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎప్పుడన్నా రావచ్చు. నాకు చెప్పినాడు కదా. కొనని గడిలో మత్తయి సువార్త 24:44 అంటే చూడండి. 24:44 చదువుదాం. లాస్ట్గా 2 వచనాలు నేను చెప్పి ముగించేస్తా. మాథ్యూ 24:44 అనుకుంటా, చూడండి ఒకసారి. 24:44 అదేనా? 24:44 అయినా అది అండర్లైన్ చేయ. మీరు కొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక
మీరు సిద్ధంగా ఉండండి. అండర్లైన్ చేయమా. ఎప్పుడు వస్తుంది ప్రభు? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధంగా ఉండండి. ఆమేన్ కదా. విల్ కమ్. ఇంగ్లీష్ చదువుదాం. 24:44. So you also must be ready, You must also be ready. because the Son of Man will come at any hour when you do not expect him. ఎక్స్పెక్ట్ అంటే అనుకోకుండా వస్తాడంట. ఎగ్జామ్ అనుకొని వస్తాయి, అనుకొని వస్తాయి. ఎగ్జామ్స్ ఎట్లా వస్తాయి? అనుకోనే కదా. టైం టేబుల్ ఇస్తాడు. ఉన్నారు అమెజాన్ వాడు అనుకొని వస్తాడు, అనుకోకుండా వస్తాడు. అనుకోని వాడు ముందు ఫోన్, అమ్మ నీకు పార్సల్ ఉంది, రా రా బాబా అంటారు. ప్రభు ఎట్లా వస్తాడ? అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ప్రభు వచ్చేస్తాడు. జాగ్రత్త సుమ. ఈసారి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? యూదా గోత్రపు సింహం తొందరగా రాబోతున్నాడు అన్నమాట కదా. పోయినసారి నిస్సహాయుడిగా రాడు. ఈసారి ఎవరిని స్పేర్ చేయడం, ఏ దాన్ని స్పేర్ చేయడం. ఎక్కడికక్కడ ఆయన తీర్పు తీర్చడానికి రెడీగా వస్తున్నాడు అనమాట కదండి. ముఖ్యంగా యేసయ్యని రిజెక్ట్ చేస్తే, గాస్పెల్ని రిజెక్ట్ చేస్తే వాడు తగిన శిక్ష దేవుడు ఏం చేశాడు? రెడీ చేశాడు. తెలుసా మీకు? ఎస్. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12 చూడండి లాస్ట్గా. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12 4-12 చూద్దాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12 తీయమ్మా. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12 ఉందా? కాబట్టి మీరు దేవుని సన్నిధి కనబట్టకై ఇంగ్లీష్ ప్రిపేర్ టు మీట్ దై లార్డ్ ఆర్ గాడ్ అని చూడమా. ఇంగ్లీష్ Amos chapter 1 ఆ ఒక్క లైన్ మాత్రం చదువు. Because I will do this to you. Prepare to meet your God. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ అంటే ఏంటి అర్థం? ప్రభుని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు కదా. చాలా క్వశ్చన్స్ వేయబోతున్నాడు దేవుడు మనల్ని కదా. వేస్తాడా క్వశ్చన్స్? వేయడా? నో క్వశ్చన్స్ ఆస్క్డ్ కాదు. డీమార్ట్లో ఏముంది తెలుసా? కింద రిటర్న్ ఇప్పడం చేయొచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అంటే అర్థమైంది? ఏం అడగడు. నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఎందుకు అడగడు. నీ డబ్బులు నీకు ఇస్తాడు. కానీ దేవుడు ఏంటి? ఈ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. ముందు నీ లైఫ్ గురించి క్వశ్చన్ చేస్తాడు. నీకు ఒక ఆస్తులు ఉంటే దాని విషయం క్వశ్చన్ చేస్తాడు. పిల్లలు ఉంటే వాళ్ళ విషయం క్వశ్చన్ చేస్తాడు కదా. నీకు ఇచ్చిన ఆయుష్ ఉంటే దాని విషయం క్వశ్చన్ చేస్తాడు. నీకు ఇచ్చిన టైం ఉంటే వాటి విషయం ఏం చేస్తాడు? క్వశ్చన్ చేస్తాడు. దేవుడు నీకు ఆపర్చునిటీ ఇస్తే సువార్త చెప్పడానికి దాని విషయం క్వశ్చన్ చేస్తాడు. చాలా క్వశ్చన్స్ చేస్తాడు. గాడ్ హ్యాస్ సో మెనీ క్వశ్చన్స్. మన గురించి అడగటానికి చాలా క్వశ్చన్స్. క్వశ్చనర్ తయారు చేసి పెట్టుకున్నాడు ఆయన. ఒక్కొక్కరిని పిలవడు. మరి ఇక్కడ రా అమ్మని పిలిచి ఇట్లా అందరు విశ్వాసం ముందు అడుగుతాడండి. ఏం చేసావు? నీకు ఇంత మనీ ఇచ్చిన, ఇంత ఆస్తి అంతస్తులు ఇచ్చిన, ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన, ఏం చేసావు? బే అన్న ప్రభా నాకు బే అన్నా. ఎందుకంటే ఈసారి వచ్చేది ఎట్లా వస్తున్నాడు? యూదా గోత్ర సింహం. అది ఎవరిని ఎక్కడ ఏం చేయదు. నో స్పేరింగ్ అన్నమాట. ముందు చూసి చూన్నట్టున్నాడు ప్రభు కదా. ఆయన ఎందుకు? ప్రభు మానవాల రక్షణ కోసం వచ్చాడు కాబట్టి ఈజ్ వెరీ సాఫ్ట్గా ఉన్నాడా లేదా? అవునా? చాలా సాఫ్ట్గా ఉన్నాడు. ఇప్పుడేంటి? నో సాఫ్ట్. ఎక్కడన్నా లయన్ సాఫ్ట్గా ఉండడం చూసారా మీరు? పోనీ నన్న బుజ్జి కన్నా పో అంటారా? ఒకటే 4 సందలు చెప్పాను. ఏంటి? లయన్ ఎవరికి భయపడి వెనకకి తిరగదు. నెంబర్ 2 ఆల్వేస్ రెడీ టు ఫైట్. లెట్స్ ఆల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ చర్చ్ అండ్ గాడ్స్ చిల్డ్రన్ కదండి. నెంబర్ 3 ఆల్వేస్ ఇన్ గ్రూప్స్ ఉంటాను. గుంపు బయట పోయి నేను సేఫ్గా నో. అందుకనే మన వీడు వాట్సాప్ కూడా ఒక గ్రూప్ చేశాడు. వాడు ఎందుకు చేశాడు వాడు మన తెలియదు. కానీ మనం ఆ గ్రూప్ ఎందుకు చెప్పు? మనకి కలిసి ఉంటాం కోసం మనం ఎక్కడ మీటింగ్ అవుతున్నా కొన్ని థింగ్స్ షేర్ చేసుకోవడానికి కదా. ఇప్పుడు ఇక్కడ మంచిగా రేపు మన ముఖాలు చూసుకోము. ఎట్లా? ఆ గ్రూప్ రేపు ప్రేయర్ మీటింగ్ ఉంది ఎక్కడో, లేకపోతే కైండ్లీ ప్రే ఫర్ దిస్. ఎందుకు మనం ఒక్కరికొకటి ఏం చేసుకుంటాం? ప్రేయర్ చేసుకుంటాం. నెంబర్ 4 లయన్ ఆఫ్ జూడా ఆయన వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. మీరు అనుకోనని గడియలో దేవుడు వస్తున్నాడని చెప్తున్నాడు అండి. ఆమోస్ అన్నాడు ప్రిపేర్ టు మీట్ దై, సిద్ధపడి ఉండు. తెలుగులో ఏమన్నాడు తెలుసా? మీ దేవుని ఎదుర్కొంటకు అన్నాడా? ఎస్, మీ దేవుని ఆయన ఎదుర్కొని రెడీగా ఉండండి. ఎందుకంటే ఆయన మన విషయాలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట.
ఉన్నాయి. అడుగుడా పోనీలే అనుకుంటాడా? లేదు. ఈసారి అనుకోడు పోనీలే. లాస్ట్ టైం అనుకున్నాడు పోనీలే అని, ఇప్పుడు అడుకోడు కదా. దేవుడు మన వినికిళ్ళు యొక్క మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామని అందరూ తలలోంచండి, వీళ్ళుంటే మోకరించండి. అదిగో మరి ప్రభు నీతో అనేక విషయాలు, నాతో అనేక విషయాలు మాట్లాడి ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈ యొక్క ఫిబ్రవరి నెల 18వ తారీఖున ప్రభు నీ పట్ల నా పట్ల కృప చూపించువాడై ఉన్నాడు కనుక ఏమంటే మరి ఎవరికి వారమే సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం. ప్రభునందు ముందుకు సాగటానికి, ప్రభునందు తిరిగి రీడెడికేట్ చేసుకోవడానికి మనం ఆయత్తపరచుకొని ప్రభునందు ముందుకు సాగుదాం. మరి కిరణ్ ఉన్నాడు మన మధ్యలో. కిరణ్ ప్రార్థన చేస్తాడు. ఒక కొద్ది నిమిషాలు గ్యాప్ తర్వాత మనందరం ప్రార్థన చేసుకున్న తర్వాత కిరణ్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.